నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు ఈ 5 జూన్ 2026 సోమవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా. మన అందరి సబ్స్క్రైబర్లు అందరి తరఫున, నా ఫాలోవర్స్ అందరి తరఫున, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మీ అందరి పేరు మీద ఒక 15 కిలోల పుట్నాలు తీసుకున్నా సార్. అంజనెలకు దావత్ ఇద్దామని. ఇప్పుడే మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో ఎంటర్ అయినాం. చండీగఢ్ నుంచి ఇక్కడి వరకు 1275 కిలోమీటర్లు వచ్చింది. ఇంకా 700 కిలోమీటర్లు ఉంది జగిత్యాల. రేపు ఉదయం ఈ బండి కస్టమర్లు వచ్చి తీసుకెళ్తారు. నేను మళ్ళీ 11 ఉదయం కానీ 12 ఉదయం కానీ మళ్ళీ ఢిల్లీ వెళ్తా సార్. ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే ఎప్పుడు ఆల్రెడీ ఒక 3 కస్టమర్లు టోకెన్ అమౌంట్ ఇచ్చారు. అక్కడ మా బ్రదర్ వెతుకుతుండు బండ్లు. బండ్లు గిట్ట అయితే అవి పంపిస్తా. ఆల్రెడీ నేను నిన్న ఒకటి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ పెట్రోల్ సిఎన్జి పెట్రోల్ బండి తీసుకున్నా సార్, 2014 మోడల్. అది అక్కడనే ఉంది. వాళ్ళకన్నా కావాలంటే ఎప్పుడు ఆ బండి ఇచ్చేస్తాను. చాలా రోజుల నుంచి మనం బై రోడ్ వచ్చుడు తగ్గింది. ఎక్కువ డ్రైవర్లను పంపిస్తున్నా. నేను రిటర్న్లో కూడా ఫ్లైట్లోనే వెళ్తున్నా. మొన్న లాస్ట్ టైం ఒకటి ఆటోమేటిక్ XC500 తీసుకుపోయినా. దుబాయ్ నుంచి ఒకసారి డబ్బులు పంపించింది. మళ్ళీ దాని తర్వాత ఈ ఫోర్డ్ ఎండీవర్ తీసుకుపోతున్నా. అయితే ఇది ఆటోమేటిక్ కాబట్టి నాకు డ్రైవింగ్ కొంచెం ఈజీ ఉంటుందని, ఎందుకంటే సర్జరీ అయింది కాలని. ఈ బండి డ్రైవింగ్లో మనకేం ఇబ్బంది ఉండదనే ఉద్దేశంలో ఈ బండి. మళ్ళీ ఇంకో రీజన్ ఏంటంటే, ఇంత కాస్ట్లీ బండి మనం డ్రైవర్ను మంచి డ్రైవర్ లేకుండే. ఆ డ్రైవర్ ఆల్రెడీ బెంగళూరు వాళ్ళది ఇన్నోవా క్రిస్టా ఇవ్వడానికి వెళ్ళిండు. ఇక వాడు వచ్చేసరికి లేట్ అవుతుంది. కస్టమర్ కూడా ఫోన్లు బాగా చేసాడు, ఎప్పుడు వస్తారు. అందుకే ఈ బండి తీసుకొని నేనే బయలుదేరినా సార్. రెగ్యులర్గా మనం ఈ ఫారెస్ట్లో అంజనెలకు ఏదో మనకు తోచినంతలా ఎప్పుడు వచ్చినా 10-15 కిలోల పుట్నాలు తీసుకొస్తా. అంజనెలకు పాప ఎండాకాలం 2-3 సార్లు 2-3 డబ్బులు ఇస్తే మట్టి చిప్పలు తీసుకొచ్చి పెట్టినా, నీళ్ళు పోసి పెట్టినా కానీ అవి చిప్పలు ఒక ట్రిప్పు ఉన్నాయి, ఇంకో ట్రిప్లో అక్కడ చిప్పలు లేవు. అయితే ఎవరైనా తీసుకుపోయి ఉండాలి, లేకపోతే పలిగిపోయి ఉండాలి. చాలామంది పాపం నాకు ఫోన్లు చేసి, అన్న మేము డబ్బులు పంపిస్తాం, సమ్మర్లో మీరు కోతులకు అక్కడ పెద్ద పెద్ద ఈ సిమెంట్కి సంబంధించిన కుండీలు దొరుకుతాయి కదా, అవి పెట్టి నీళ్ళు పోయి అన్నాడు. కానీ అంత పెద్ద సిమెంట్ కుండీ తీసుకొచ్చి దాన్ని మనం బాగా టైం కేటాయించాల్సి ఉంటుంది. మళ్ళీ ఇదంతా ఏంటంటే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. మనం రోడ్ సైడ్ ఏది పెట్టినా కానీ అది నాకు తెలిసి 1 రోజు 2 రోజులకు మించి ఉండదు. వచ్చే వాహనాలు, వచ్చే పోయేటోళ్ళు అవి తీసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో మంచిగా బతికేటోళ్ళ కంటే దొంగతనం చేసి బతికేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. ఏదైనా మన రోడ్డు మీద ఒక వస్తువు ఉందంటే అది పనికి రాకపోని పనికి వస్తుందనే ఉద్దేశంలో తీసుకుపోతారు. ఈరోజు అయితే మనం ఇప్పుడే ఫారెస్ట్లో ఎంటర్ అయినాం సార్. ఎక్కడెక్కడ అంజనెలు ఉన్నారో అక్కడక్కడ మీ అందరి పేరు మీద వాటికి చిన్న దావత్.